పాన్ ఇండియా సినిమాలు ట్రెండ్ వచ్చిన తర్వాత టాప్ హీరో అనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. మూవీ కలెక్షన్ల బట్టి టాప్ హీరో ఎవరో అభిమానులు అందరూ తేల్చేస్తున్నారు. కానీ వారి ఇమేజ్, చేసిన సినిమాలు, బ్రాండ్ వాల్యూలు, ఫాలోయింగ్ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని సర్వే సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరోలకు సంబంధించిన టాప్ 10 లిస్ట్ ని అయితే విడుదల చేస్తుంది. తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధించిన లిస్ట్ ని అయితే రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఏకంగా టాప్ 10 లిస్ట్ లోకి అయితే దూసుకువచ్చారు. మరి 1 to 10 మధ్యలో ఉన్న హీరో ఎవరంటే నెంబర్ 1 స్థానం సంపాదించింది ప్రభాస్ దే. ఎప్పట్లాగానే ప్రభాస్ గారు ఫస్ట్ ప్లేస్ అయితే సంపాదించుకున్నారు. ఆయన తిరుగులేని విధంగా మొదటి స్థానంలోకి దూసుకు వెళ్లిపోతున్నారు. తనకు పోటీ ఎవరూ లేరని చాటి చెప్పారు. అంతేకాదు చాలా కాలంగా ప్రభాస్ గారు నెంబర్ 1 స్థానంలో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ది రాజసాబ్ తో ఆడియన్స్ అందరినీ అలరించిన ప్రభాస్ ఇప్పుడు ఫౌజీ, స్పిరిట్ చిత్రాలలో నటిస్తున్నారు. నెంబర్ 2 ప్లేస్ లో అయితే విజయ్ తలపతి గారు ఉన్నారు. కారణం మాత్రం ఇదే. హాలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ఈ లిస్ట్ లో 2వ స్థానంలో ఉన్నారు. ఆయన కూడా ప్రభాస్ లాగానే తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నారు. తిరుగులేని స్టార్ ఇమేజ్ తో పాపులారిటీతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన జననాయకన్ మూవీ ఆగిపోయిన విషయం అందరికీ తెలిసింది. అదే సమయంలో త్రిషాతో ఎఫ్ఐఆర్ కూడా తన భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకు వెళ్లడం వార్తల్లో నిలుస్తున్నారు విజయ్. అదే సమయంలో రాజకీయంగాను కూడా ఆయన వార్తల్లోకి తీవ్రంగా వచ్చేశారు. మరి నెక్స్ట్ 3వ స్థానం సంపాదించుకుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఇక గత నెలలో అల్లు అర్జున్ గారు 3వ స్థానంలో ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే స్థానాన్ని దక్కించుకున్నారు. బన్నీ ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో AA22 మూవీని అయితే చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. అదే సమయంలో ఆయన ఫాలోయింగ్ కి సంబంధించిన డిస్కషన్ ఆ మధ్య బాగా చర్చలు అయితే జరిగాయి. 42 రూల్స్ అనేది పెద్ద దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. 4వ స్థానంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ అయితే నిలిచారు. ఆయన గత నెలలో కూడా స్థిరంగా అదే స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉన్నారు. నెక్స్ట్ మహేష్ బాబు కి షాక్ ఇచ్చిన రామ్ చరణ్ 5వ స్థానం విషయంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నారు. మహేష్ బాబు గారికి రామ్ చరణ్ గారు అయితే పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పాలి. ఊహించని విధంగా 5వ స్థానంలోకి ఆయన దూసుకు వచ్చారు. 7వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ 5వ స్థానంకి రావడం అందరినీ ఆశ్చర్యపరిచేసింది. అయితే పెద్ద సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. మరి దీనికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే చరణ్ హావా పెరిగిందని చెప్పొచ్చు. ఇంకా చూసుకుంటే మహేష్ బాబు గారు 6వ స్థానానికి అయితే పడిపోయారు. గత నెలలో 5వ స్థానంలో ఉన్న ఆయన ప్రస్తుతం వారణాసి సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన చర్చ ఈ మధ్య పెద్దగా అయితే లేదు. దీంతో ఆయన ఒక స్థానం అయితే పడిపోయింది. 7వ స్థానంలో హాలీవుడ్ స్టార్ అజిత్ అయితే ఉన్నారు. ఆయన మాత్రం 6వ స్థానం నుంచి పడిపోయారు. ఇంకా చూసుకుంటే 8వ స్థానంలో ఎన్టీఆర్ గారు అయితే నిలిచారు. ఎన్టీఆర్ కి సంబంధించిన చర్చ అయితే బాగానే జరిగింది. డ్రాగన్ మూవీ అప్డేట్లు అయితే వచ్చాయి. పబ్లిక్ లోకి కూడా వచ్చారు. అయినా ఎన్టీఆర్ గారి ప్రభావం అయితే పెద్దగా కనిపించలేదు. ఆయన మాత్రం 8వ స్థానంలోనే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ గారు అయితే 9వ స్థానంలో అయితే నిలిచారు. ఆయన గత నెలలో కూడా అదే స్థానంలో ఉన్నారు. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన టాప్ 10 లోకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు దూసుకొచ్చారనే విషయం తెలిసిందే. ఆయన ఓజీ సినిమా సమయంలో ఈ లిస్ట్ లోకి వచ్చేశారు. 1-2 నెలలు ఆయన ఈ లిస్ట్ లో అయితే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ లేరు. ఇప్పుడు మరోసారి ఆయన ఈ లిస్ట్ లోకి రావడం అనేది చాలా పెద్ద విశేషం. పవన్ కళ్యాణ్ గారు ఫిబ్రవరిలో 10వ స్థానాన్ని అయితే దక్కించుకున్నారు. గత నెలలో అక్షయ్ కుమార్ స్థానంలో ఉండగా ఆయన ఈసారి ఈ లిస్ట్ లో లేకపోవడం అందరూ గమనించే ఉంటారు. ఈ లిస్టు ఉగాది సందర్భంగా గురువారం అయితే రిలీజ్ అయింది. ఇది మిశ్రమ సంబంధాన్ని రాబట్టుకుంటుంది. మరియు కలెక్షన్లు కూడా బాగానే ఉండడం చాలా మంచి విశేషం. ఇంత చూస్తే ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తరువాత టాప్ హీరో అనేది కేవలం కలెక్షన్లతో నిర్ణయించలేము. ఇమేజ్, ఫ్యాన్ బేస్, కంటెంట్ సెలక్షన్, సోషల్ మీడియా క్రేజ్ ఇవన్నీ కలిసి ఒక స్టార్ పవర్ అయితే నిర్మిస్తాయి. మరి ఈ ఫిబ్రవరి లిస్ట్ లో ప్రభాస్ తన సింహాసనాన్ని అలాగే కాపాడుకుంటూ నెంబర్ 1 గా నిలవడం, ఆయన పాన్ ఇండియా రేంజ్ మరోసారి ఎక్కడ ఉందో ప్రూఫ్ చేశాడు. అలాగే రామ్ చరణ్ గారు టాప్ 5 లోకి జంప్ అవ్వడం, మరి చూసుకుంటే మహేష్ బాబు గారి స్థానం 1 పడిపోవడం, ఈ రేస్ ఎంత టఫ్ గా మారిందో చూపిస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టాప్ 10 లోకి రావడం అంటే ఫ్యాన్స్ పవర్ ఎప్పటికీ తగ్గదనే క్లియర్ సిగ్నల్. మరి ఫైనల్ గా చివరిగా చెప్పాలంటే ఈ ర్యాంకింగ్స్ ప్రతి నెల మారొచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఫిక్స్. ఇండియన్ సినిమా ఇప్పుడు హీరోల మధ్య పోటీ కాదు, పాన్ ఇండియా డామినేషన్ కోసం జరుగుతున్న యుద్ధం. ఈ రేస్ లో ఎవరు టాప్ లో ఉంటారో టైం క్లియర్ గా డిసైడ్ చేస్తుంది. కానీ ప్రతి స్టార్ తనదైన స్టైల్లో హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మీకు నిజంగా నెంబర్ 1 హీరో ఎవరు అనిపిస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి, మరి ఈ వీడియో చివరి వరకు చూశారు కదా, ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కాబట్టి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన సినీ లాజిక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా ఫైనల్ గా ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.